హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో నివసించడానికి సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ టిట్కో ఇండ్ల విభాగం కింద ఈ తేదీ నుంచి తొలి విడతలో దాదాపుగా 1,00,000 ఇండ్లకు సంబంధించి గృహప్రవేశాలు చేపిచ్చి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయబోతున్నారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ విభాగం కింద గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలలో జరిగినటువంటి సర్వేలో తమ వివరాలను ఎవరైతే నమోదు చేపించుకొని ఉంటారో అటువంటి వాళ్ళలో స్థలం కలిగి ఉండి ఇల్లు కట్టుకోవడానికి కావలసినటువంటి ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రెండూ కలుపుకొని దాదాపుగా 2,50,000 రూపాయలు ఆర్థిక సహాయం అయితే అందించబోతుంది. అయితే ఈ 2 పథకాలకు సంబంధించి లబ్ధి పొందాలి అంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి? ఎవరెవరు లబ్ధి పొందగలుగుతారు? అండ్ దీంతో పాటుగా ఈ 2 పథకాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో బెనిఫిషియరీ లిస్ట్‌లను ఎలా చెక్ చేసుకోవాలి? సో, అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ విభాగం కింద ఈ 2,50,000 రూపాయలను ఎన్ని విడతల వారీగా ఏ అర్హతలు కలిగినటువంటి వాళ్ళకు విడుదల చేస్తారు? ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్ కలిగినటువంటి వాళ్ళకు విడుదల చేయడం జరుగుతుంది? ఈ వివరాలు అన్నిటి గురించి మీకు క్లియర్‌గా వన్ బై వన్ అయితే చెప్తాను. మీరు వీడియోను ఎండ్ వరకు చూసి ఫైనల్‌గా మీకేమన్నా డౌట్ ఉన్నా సరే కామెంట్‌లో అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం ఛానల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే మనకు రాష్ట్రంలో ఈ యొక్క టిట్కో ఇండ్ల విభాగం కింద సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా తొలి విడతలో భాగంగా దాదాపుగా 1,00,000 ఇండ్లకు సంబంధించి గృహప్రవేశాలు చేపిచ్చి అర్హులైనటువంటి వాళ్ళందరికీ అప్పచెప్పబోతున్నారు. ముందుగా దీనికి సంబంధించి అయితే వివరణ తెలుసుకుందాం. ఓకేనా? ఇక మనకు దీనికి సంబంధించి లేటెస్ట్‌గా పత్రికాముఖంగా అప్డేట్ కూడా రావడం అయితే జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఓకేనా? సో, మనకు దాదాపుగా 1,00,000 టిట్కో ఇండ్లకు సంబంధించి గృహప్రవేశాలు చేపిచ్చి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా అప్పచెప్పబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్లియర్‌గా పత్రికాముఖంగా అప్డేట్ అయితే చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా టిట్కో గృహ సముదాయాల్లో పూర్తయినటువంటి ఈ యొక్క 1,00,000 గృహాలను రానున్నటువంటి ఉగాదికి లబ్ధిదారులకు అందించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇందులో 300 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్నటువంటి ఇల్లు వచ్చేసి ఎన్ని ఉన్నాయి అంటే 54,934. అలాగే 365 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్నటువంటివి 16,223. అలాగే 430 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్నటువంటి ఇల్లు వచ్చేసి 28,936 అయితే ఉన్నాయన్నమాట. అయితే ఈ యొక్క ఇండ్లకు సంబంధించి పనులనేటువంటివి చాలా అంటే చాలా వేగవంతం చేసి వీలైనంత త్వరగా ఉగాది నాటికి దాదాపుగా 1,00,000 ఇండ్లకు సంబంధించి గృహప్రవేశాలు అనేటువంటివి చేపించాలని అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే వీటికి సంబంధించి జిల్లాల వారీగా అర్హుల జాబితాలు కూడా వచ్చాయండి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. ఓకేనా? సో, ఇప్పటివరకు ఎన్నెన్ని ఇళ్ళు అనేటువంటి వాటివైతే కంప్లీట్ చేస్తున్నారు. ఉగాది నాటికి ఎన్ని ఇళ్లను పంపిణీ చేయబోతున్నారు అనే వివరాల గురించి. పార్వతీపురం మన్యంలో వచ్చేసి 1000 ఇండ్లనైతే పంపిణీ చేయబోతున్నారు. విజయనగరంలో వచ్చేసి 248. విశాఖపట్నంలో వచ్చేసి 13,623 ఇళ్ళు. అలాగే తూర్పుగోదావరి డిస్టిక్‌లో వచ్చేసి 2,653. కాకినాడలో వచ్చేసి 2,508. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో వచ్చేసి 4,082. పశ్చిమ గోదావరిలో వచ్చేసి 11,622 ఇళ్ళు. అలాగే ఇక్కడ చూడొచ్చు కృష్ణా డిస్టిక్‌లో వచ్చేసి 2,751. ఎన్టీఆర్ డిస్టిక్‌లో 2,256. గుంటూరు డిస్టిక్‌లో 3,447. పల్నాడులో 3,737. ప్రకాశంలో వచ్చేసి 912. నెల్లూరులో 17,183. తిరుపతిలో వచ్చేసి 9,663. అలాగే చిత్తూరులో వచ్చేసి 2,941. అన్నమయ్య డిస్టిక్‌లో వచ్చేసి 322. కడపలో వచ్చేసి 5,456. నంద్యాలలో 5,864. కర్నూలులో 3,529. అనంతపురంలో వచ్చేసి 2,304. మొత్తంగా వచ్చి ఇక్కడ 1,143 ఇండ్లకు సంబంధించి గృహప్రవేశాలను చేపించబోతున్నారు. ఓకేనా? అయితే వీటికి సంబంధించి బెనిఫిషియరీ లిస్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఆన్‌లైన్‌లో? ఇప్పుడు మీకు వన్ బై వన్ అయితే క్లియర్‌గా చెప్తాను. సో, ఇది
ఏపీ టిట్కో ఇండ్లకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఓపెన్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అబౌట్ అజ్, హౌసింగు, ఐఈఎస్, దాని తర్వాత బెనిఫిషరీస్. సో మీరు ఇక్కడ బెనిఫిషరీస్ అనే ఆప్షన్ ఏదో కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఏపీహెచ్పి బెనిఫిషరీ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా? సో దాని మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. ఫస్ట్ బెనిఫిషరీ చూసుకోవాలి అనుకుంటే మీ ఆధార్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకొని గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అక్కడ డీటెయిల్స్ అనేటువంటివి చూపించేస్తుంది. మీకు ఇల్లు అనేది వస్తుందా లేదా, మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా అనే విషయాల గురించి. ఇక లేఅవుట్ వైజ్గా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే జిల్లాల వారీగా తెలుసుకోవచ్చండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా మీ యొక్క డిస్టిక్ ఏదో సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా శ్రీకాకుళం డిస్టిక్ సెలెక్ట్ చేశాను. దాని తర్వాత ఇక్కడ యుఎల్బి అయితే సెలెక్ట్ చేసుకోండి. అందులో ఉన్నటువంటి యుఎల్బిలు ఇక్కడ ఇచ్చున్నారు: పలాస, ఇచ్చాపురము, శ్రీకాకుళము, ఆముదాల వలస. అంటే ఈ 4 ఏరియాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఇల్లు అనేటువంటివి శాంక్షన్ అయినాయి, టిట్కో ఇల్లు. ఓకేనా? సో మీరు కనుక చెక్ చేసుకోవాలనుకుంటే ఈ 4 ఏరియాల విభాగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక లేఅవుట్స్ అనమాట. ఇక లేఅవుట్స్ కూడా చూడొచ్చు అనమాట. ఓకేనా? ఈ యొక్క ఇచ్చాపురంలో ఈ గ్రామంలో అయితే ఉన్నాయన్నమాట లేఅవుట్స్. ఓకేనా? ఇక్కడ గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద కొట్టినట్లయితే లిస్ట్ వైజ్గా మీకు కింద ఇలాగ రావడం అయితే జరుగుతుంది. ఒక్క సెకండ్, ఇది లోడ్ అయితే అవుతుంది. సో లోడ్ అయ్యాక మీకు ఇలాగ చూపించేస్తుంది. ఫస్ట్ వచ్చేసి సీరియల్ నెంబరు, కేటగిరీ. ఇక్కడ చూడొచ్చు 300 స్క్వేర్ ఫీట్స్. నేను చెప్పాను కదా 300 స్క్వేర్ ఫీట్స్వే ఎక్కువగా 58,000 ఇళ్ళ వరకు అయితే ఉన్నాయన్నమాట. దాని తర్వాత బ్లాక్ నెంబరు ఉంటుంది, ఫ్లోర్ నెంబరు ఉంటుంది, ఫ్లాట్ నెంబరు ఉంటుంది, బెనిఫిషియరీ నేమ్. సో మెయిన్ మనకు ఇక్కడ బెనిఫిషియరీ నేమ్, ఇక్కడ నేమ్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు టిట్కో ఇల్లు అనేది అయితే రావడం జరుగుతుంది. దాని తర్వాత ఫాదర్, స్పౌజ్ నేమ్, ఇది మనకు అంత అవసరం లేదు. ఇక్కడ మెయిన్ బెనిఫిషియరీ నేమ్ అనమాట. బెనిఫిషియరీ నేము, బ్లాక్ నెంబరు, ఫ్లోర్ నేము, ఫ్లాట్ నెంబరు, కేటగిరీ. ఓకేనా? సో ఇలాగా మీ యొక్క పేర్లు ఉన్నాయో లేదో కూడా ఈ టిట్కో ఇళ్లకు సంబంధించి చెక్ చేసుకోండి. జిల్లాల వారీగా మనకు లిస్టులో అయ్యేటువంటివి అయితే విడుదల అయ్యి ఉన్నాయి. ఈ డిస్ట్రిక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకొని ఈ యుఎల్బి లేఅవుట్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా లిస్ట్ అనేది అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి ఏపీ టిట్కోలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడికి క్లియర్. ఇక నెక్స్ట్ పోతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం కింద గత ఏడాది జరిగినటువంటి సర్వేలో తమ వివరాలను ఎవరైతే నమోదు చేసుకుంటారో అటువంటి వాళ్ళందరికీ సంబంధించి వెరిఫికేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయండి. వెరిఫికేషన్లు పూర్తి అయ్యాక ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు అయ్యేటువంటివి ఈ నెలాఖరు లోపల విడుదల అవుతాయి. ఆ ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులో పేర్లు ఉన్నటువంటి వాళ్ళందరికీ స్థలం కలిగి ఉన్నట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 2,50,000 రూపాయలు ఆర్థిక సహాయం అయితే వస్తుంది. ముందుగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి 1,25,000 రూపాయలు వస్తుంది. దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి 1,25,000 రూపాయలు మీకు రావడం జరుగుతుంది. అది కూడా విడతల వారీగా అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఇక ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి మీరు అర్హులయ్యారా లేదా అని ఎలా తెలుసుకోవాలి అనుకుంటే బెనిఫిషియరీ సెర్చ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది ఏపీ హౌసింగ్ స్కీమ్కి సంబంధించినటువంటి వెబ్సైట్. ఈ వెబ్సైట్లోకి వచ్చేసి బెనిఫిషియరీ లిస్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ బెనిఫిషియరీ లిస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే దాని తర్వాత బెనిఫిషియరీ ఐడి అయితే అడుగుతుంది. మీకు బెనిఫిషియరీ ఐడి తెలియకపోయినట్లయితే ఆధార్ నెంబర్తో సెలెక్ట్ చేసుకొని ఆధార్ నెంబర్తో చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకొని గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ డీటెయిల్స్ అనేటువంటివి చూపించడం జరుగుతుంది. మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా అనే వివరాలన్నిటి గురించి. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా లిస్ట్లో అయ్యేటువంటివి రాలేదు మనకు. ఈ బెనిఫిషియరీ సెర్చ్ అనే ఆప్షన్ మెయిన్ అనమాట. ఏపీ హౌసింగ్ స్కీమ్ వెబ్సైట్లోకి వచ్చేసి లాస్ట్లోకి వచ్చేసాక ఏడైతే ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇలాగా చెక్ చేసుకోండి. ఇక ఈ 1,25,000, 1,25,000 మొత్తంగా 2,50,000 రూపాయలు విడతల వారికి అయితే వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో వారికి 1,30,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. అదనంగా ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి స్వచ్ఛ భారత్ మిషన్ కింద 12,000 రూపాయలు మరుగుదొడ్ల నిర్మాణం కోసం కూడా మీకు రావడం జరుగుతుంది. అవి ఇవే కాకుండా ఎవరైతే డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా దాదాపుగా 30,000-50,000 రూపాయలు రుణ సౌకర్యాలను కూడా కల్పించబోతుంది కేంద్ర ప్రభుత్వం. ఓకేనా? సో ఇవ్వండి మనకు ఏపీలో ఈ యొక్క హౌసింగ్ స్కీమ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్. మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే కమెంట్లో అడగండి గైస్, నేను రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ this one.